అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మార్నింగ్ నుంచి అయితే నేను వ్లాగ్ అయితే తీసానండి. చాలా బాగుంటుంది చూడండి వ్లాగ్ అయితే. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. వీడియో చూసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇక్కడ మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ కోసం నేను పాస్తా చేస్తున్నాను. కుక్కర్లో అయితే పెట్టాను ఉడికేకి. అలాగే నా కోసం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను మార్నింగ్ తాగేకి. ఇక్కడైతే దోస అండి. దోస కోసం అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను. అందుకనే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే పల్లీలు ఫ్రై చేస్తూ పాస్తా కోసం కొన్ని ఆనియన్స్ అలాగే టమాటా కట్ చేస్తున్నాను. ఇక్కడైతే పాస్తా ఫుల్ బాయిల్ చేసి అయితే పెట్టేశాను. ఇవి అయితే మసాలా అంతా ఫ్రై చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ అయితే వేసాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 1 టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెము. ఇది మంచిగా ఫ్రై చేసేసి ఇందులో అయితే టమాటా అయితే వేసాను. టమాటా వేసి కొంచెం ఫ్రై చేశాను మెత్తగా అయ్యే వరకు. ఆ తర్వాత అయితే ఇందులో కొంచెం కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం అయితే గరం మసాలా అయితే వేసాను. కొంచెమే ఉప్పు వేసానండి. ఇందులో అయితే న్యూడిల్స్ మసాలా ప్యాకెట్ అయితే వేస్తాను నేను కొంచెం టేస్ట్ కోసం. అందులో అయితే కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటాను ఉప్పు అయితే. ఇవి అంతా వేసి ఫ్రై అయితే చేశాను ఇలాగా. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక ఎగ్ అయితే వేస్తాను. ఎగ్ ఒక్కటి కానీ లేకుంటే 2 అయినా వేసుకోవచ్చు. ప్రస్తుతం నాకు ఇంట్లో ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే వేసాను. ఎగ్ వేసాక ఇలాగా ఒకసారి మొత్తం అయితే ఫ్రై చేసుకుంటాను. నెక్స్ట్ అయితే బాయిల్ చేసిన పాస్తా అయితే వేసి మంచిగా ఇలాగా మసాలా అంతా కలిపి పెట్టేస్తాను. లాస్ట్లో అయితే నేను న్యూడిల్స్ మసాలా అయితే వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. న్యూడిల్స్ మసాలాలో అయితే ఉప్పు ఉంటుంది కాబట్టి ముందుగానే నేనైతే కొంచెమే వేసుకుంటాను. ఆల్రెడీ ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసింటాను నేను. ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అయితే పాస్తా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే దోశ అండి టిఫిన్ కోసము. దోశ అయితే చాలా ఇష్టం మా పిల్లలకైతే. ఇందులో ఖచ్చితంగా అయితే ఎర్రకారం అయితే ఉండాలి. ఇది కంపల్సరీగా. పల్లీల చట్నీ లేకున్నా సరే ఇది మటుకు ఉండాలి మా పిల్లలకి. ఇది ఉల్లికారం అండి. ఉల్లిపాయ, ఉప్పు, కారం పొడి వేసి మిక్సీకి వేసుకోవడమే. అదే ఎర్రకారం అంటూ ఉంటాం ఎక్కువ మన సైడ్ అయితే. ఈ లంచ్ బాక్స్ అయితే ఫర్హాన్ కోసం అండి. బాక్స్ క్యారీ రెడీ చేసి ఇచ్చేసాను, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ రయాన్ అయితే కాలేజ్కి వెళ్తున్నాడు. ఫర్హాన్ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి రయాన్ అయితే కాలేజ్కి వెళ్తాడు. ఈ టైంలో అయితే రయాన్కి ఫుల్ జ్వరం ఉంది. ట్యాబ్లెట్లు ఇచ్చాను నేను టిఫిన్ చేశాక. ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయండి. 1 మంత్ ఉంది అంతే ఎగ్జామ్స్కి. ఆబ్సెంట్ పెట్టట్లేదనేసి కంటిన్యూ చేస్తున్నాడు కాలేజ్ అయితే. ఇక్కడైతే నేను ఇంట్లో పని మొత్తం అయితే అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయాక. నెక్స్ట్ అయితే టిఫిన్ అయితే చేయలేదు. మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు హాలిడే కాబట్టి. మా ఆయనకి హాస్పిటల్కి హాలిడే ఉంది. నేనైతే పైనకైతే వెళ్ళాలి వాటర్ పట్టేకి. టిఫిన్ అయితే చేయలేదు. వచ్చి దోశ వేసుకొని కిచెన్ క్లీన్ చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ వర్క్కి కూర్చోవాలి. ఇక్కడ చూడండి నాకన్నా ముందు మా లియో అయితే వచ్చింది పైనకు వెళ్తూ ఉంటే. ఎండ పడతా ఉంది. వాటర్ పట్టేది అంటే పైన అయితే ఒక వాష్రూమ్ ఉందండి. అందులో అయితే కొన్ని బకెట్స్ అయితే పెట్టాను. మోటార్ ఆన్ చేసేటప్పుడు పైన కూడా అయితే బకెట్స్ అయితే ఫుల్ చేసి పెడతాను నేను. బట్టలు వాష్ చేసేకి అది అవుతాయి అనేసి డైలీ అయితే ఫుల్ చేసి పెడతాను ఇలాగా. వాటర్ అయితే మనకి డైలీ బాగా వస్తాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్ అయితే ఒక 3 డ్రెస్ అయితే కట్ చేసి పెట్టాను. అవి అయితే కుట్టాలి. దానికన్నా ముందు ఇవి ఇప్పుడు ఫోన్ అయితే వచ్చింది. పెళ్ళికి అయితే వెళ్ళాలి, ఆ డ్రెస్సెస్ కావాలి మాకి అనేసి. అవి అయితే పక్కన పెట్టేసి ఇవి అయితే కట్ చేసి కుట్టాలి నేను. ఫస్ట్ అయితే నేనైతే టిఫిన్ చేసుకొని స్టిచ్చింగ్ వర్క్ అయితే కూర్చోవాలి. ఇక్కడైతే నాకు మార్నింగే పెరుగన్నం అయితే తినాలనిపించింది, కలిపి పెట్టుకున్నాను. మా ఆయనకైతే దోశ వేసిచ్చాను టిఫిన్ కోసము. టిఫిన్ చేసామో లేదో ఇక్కడైతే వెజిటేబుల్ బండి అయితే వచ్చేసింది. డైలీ అయితే వస్తుందండి, ఫ్రెష్గా అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడైతే అరటిపండు తీసుకున్నాను తాలింపు చేసేకి. ఇవి దీంతో కూడా తాలింపు చేస్తారంట అండి, నాకు తెలియదు, అన్న చెప్తే విన్నాను నేను ఇప్పుడు. సొరకాయ తీసుకున్నాను, అలాగే చిక్కుడుకాయలు తీసుకున్నాను. సొరకాయ అయితే జ్యూస్ చేసేకండి.
ఇంకా ఇక్కడైతే కూరగాయలు నేను డైలీ ఒకటో, రెండో తీసుకుంటాను. ఎక్కువ తీసుకోను. అన్న అయితే డైలీ ఇలాగే ఫ్రెష్‌గా తీసుకొనొస్తారు. అందుకనే ఒకటో, రెండో తీసుకొని ఇంకా పిల్లోళ్ళకి లంచ్ బాక్స్‌కి అది రెడీ చేసిస్తాను. ఇక్కడ చూడండి ఇంకా నేను గేట్ తీయగానే నాకన్నా ముందు వచ్చి లియో అయితే ఇక్కడ ఉంది బండి దగ్గరైతే. ఇంకా నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయి ఈ డ్రెసెస్ అన్నీ అయితే మీకు చూపించాను కదా! కట్ చేసి కుట్టాలి అనేసి. ఇంకా 2 డ్రెసెస్ అయితే కట్ చేశాను. అలాగే 4 వరకు అయితే కొన్ని డ్రెసెస్ కుట్టాను. ఆ తర్వాత బయటికైతే వెళ్ళాను కొంచెం పని మీద అయితే నేను. ఇంకా ఈ డ్రెస్ కూడా అయితే అంతా కుట్టేశానండి. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా టాపు, ప్యాంట్ 2 అలాగే నైట్ ఈ బ్లాక్ కలర్ డ్రెస్ కూడా కట్ చేసి పెట్టాను. ఆ డ్రెస్ కూడా అయితే కుట్టేశాను నేను. ఇంకా ఈ డ్రెస్‌కి ఈ టాపు, ఈ గ్రీన్ ప్యాంట్ కూడా కుట్టేశాను. దీనిపైనది టాప్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను కుట్టేకి. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ టాప్ కూడా మంచి వర్క్ డ్రెస్ అండి. ఏమంటే కొంచెం లేట్ అయితుంది. అయినా తొందరగానే కుట్టేస్తాను. అలవాటయిపోయింది బాగా వర్క్ డ్రెస్సులు కుట్టి కుట్టి నాకి. ఇంకా ఇక్కడ బ్లాక్ డ్రెస్ అండి. ఇది నైట్ అయితే కట్ చేశాను. ఇది కూడా ఇంకా బ్లాక్ డ్రెస్ కూడా కుట్టేశాను నేను. ఇంకా దీనిపైన ప్యాంట్ అండి. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి నెక్ అయితే స్క్వేర్‌కి వి షేప్ అయితే పెట్టాను నేను. మంచిగా ఈ డ్రెస్‌కి ఆ నెక్ అయితే బాగా సెట్ అయింది. ఇంకా రయాన్ క్లాత్ అండి. స్టోన్స్ అన్నీ వచ్చాయి. ఇంకా మంచి లెంత్ కూడా ఉంది డ్రెస్ మెటీరియల్ అయితే. ఇది హయాత్ శారీ సెంటర్‌లో తీసుకున్నారంట అండి. ఒకసారి మీకు వీడియో పెట్టాను కదా నేను. వలిసాబ్ రోడ్‌లో అనేసి. ఇక్కడైతే గ్రీన్ కలర్ టాప్ అయిపోగానే ఈ డ్రెస్ అయితే కట్ చేసి కుడదామనుకుంటున్నాను. చూడాలి డిన్నర్ అయితే రెడీ చేయాలి నేను. ఇక్కడైతే ఈ డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను నేను. దీనికి బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు వాళ్ళు. పెట్టాను. ఇంకా వీళ్ళైతే 1 మీటరే అయితే లైస్ అయితే తెచ్చిచ్చారండి. ఇంకా సింగిల్ ఇస్తే బాగుండదు. ఆమె చాలా సన్నగా ఉంది కాబట్టి కొంచెం హాఫ్ హాఫ్ చేసి వేశాను. వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది. ఈ డ్రెసెస్ అయితే వీళ్ళు ఇంకా ఇంట్లోనే పెట్టి అమ్ముతూ ఉంటారండి. ఈ కస్టమర్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసేకి ఇచ్చారు కదా! ఇంకా ఇది జిమ్మిచూ క్లాత్‌ది ఇంకా డ్రెస్ మెటీరియల్ అలాగే ఆ గ్రీన్ కలర్‌ది. ఇంకా 2 అయితే వాళ్ళ ఇంట్లో అమ్మేదే ఇవి వర్క్ డ్రెస్‌లు అయితే తెచ్చి ఇచ్చినది. ఇది అండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే రొటీన్ వ్లాగ్ అయితే. ఇంకా మార్నింగ్ నుంచి 11 వరకు అయితే ఇంట్లో పని చూసుకుంటాను. ఇంకా ఆ తర్వాత అయితే స్టిచ్చింగ్ వర్క్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఎప్పుడన్నా బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే కూడా కొంచెం టైం తీసుకొని వెళ్ళి వీడియోస్ అయితే తీసుకొని వస్తూ ఉంటాను. ఇదే అండి ఈరోజైతే డే రొటీన్ వీడియో అయితే చేసినది. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.